సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం దొంగలొచ్చారు దొరక్కండి, సైబర్ నేరగాళ్లతో పారా హుషార్ అనే అంశం గురించి తెలుసుకుందాం. ఎదురొచ్చి కత్తి చూపరు, దారి కాచి బెదిరించరు, తాళాలు బద్దలు కొట్టరు, కానీ ఒక్క ఫోన్తో నిలువు దోపిడీ చేసేస్తారు. చిన్న మెయిల్తో బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తారు. 5 అంకెల ఓటీపీతో ఆర్థికంగా అధపాతాళానికి తొక్కేస్తారు. ఓ ఫోన్ కాల్తో మనల్నే నేరస్తులుగా భ్రమింపజేస్తారు. ఆశో అత్యాశో అవగాహన లేమో, కారణం ఏదైనా చదువుకున్న వారిని బోల్తా కొట్టించేస్తున్నారు సైబర్ చోరులు. 2024లో విజృంభించిన సైబర్ నేరాల సంఖ్య రానున్న 2025లో మరింతగా పెరగొచ్చు. అందుకే డిజిటల్ శకంలో అప్రమత్తతే శ్రీరామ రక్ష. మీ పేరుతో ఉన్న సిమ్ ఆధారంగా మనీ లాండరింగ్ నేరంలో ఇరుక్కున్నారని ఫోన్ వస్తుంది. ఈడీ కేసులో ముంబై కోర్టు మీపై వారెంట్ జారీ చేసిందని చెబుతారు. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని, మాకు తెలియకుండా ఇంటి బయటకు వెళ్ళొద్దని హెచ్చరిస్తారు. వాట్సాప్ లేదా స్కైప్ వీడియో కాల్ ద్వారా పోలీస్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి లైన్లోకి వస్తాడు. మీకు నేరంతో సంబంధం లేదని నిరూపించుకునేందుకు మీ బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ము, ఎఫ్డీలు, ఎల్ఐసి బాండ్లు ఇలా అన్నింటినీ ముందుగా ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఖాతాలోకి మళ్లించాలని ఒత్తిడి చేస్తారు. మొత్తం ఊడ్చేసిన తర్వాత 1-2 రోజుల్లో దర్యాప్తు పూర్తవుతుందని, తర్వాత మీ సొమ్ము తిరిగి మీ ఖాతాకు బదిలీ అవుతుందని చెప్పి జారుకుంటారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ లేనేలేదు. మనీ లాండరింగ్ కేసు నమోదైతే నగదు బదిలీ చేయాలని ఈడీ అధికారులు ఎప్పుడూ అడగరు. ఒకవేళ ఎవరైనా అలా ఫోన్ చేస్తే ఖచ్చితంగా సైబర్ నేరస్తులే అని గుర్తించాలి. బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని చెబుతూ బిల్లు చెల్లింపులో జరిగిన పొరపాటు కారణంగా కార్డ్ బ్లాక్ చేస్తున్నామని బెదిరిస్తారు. అలా ఎందుకు చేస్తున్నారని అడిగితే తమకు వచ్చిన ఆదేశాలు అలా ఉన్నాయంటారు. ఇప్పుడేం చేయాలని అడగగానే పూర్తి వివరాలు ఇస్తే తమ పై అధికారులతో మాట్లాడి విషయం పరిష్కరిస్తామంటూ పిన్ నెంబర్తో సహా ఖాతాదారుడితోనే చెప్పిస్తారు. వాటి ఆధారంగా కార్డులో ఉన్నదంతా దోచేస్తారు. అకారణంగా ఏ బ్యాంకు కార్డ్ బ్లాక్ చేయదు. అలా చేస్తామని చెబుతూ ఎవరైనా కార్డ్ వివరాలు, పిన్ నెంబర్ అడిగితే అది ఖచ్చితంగా నకిలీ కాలే. ఎందుకంటే ఆ వివరాలన్నీ బ్యాంక్ వద్ద ఉంటాయి, అడగాల్సిన పని లేదు. పాడైపోయిన గృహోపకరణాల మరమ్మతులు చేయించేందుకు కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్లో వెతుకుతుంటాం. వెతుకుతున్న సంస్థకు సంబంధించిన నంబర్ కనిపిస్తుంది. ఫోన్ చేయగానే అచ్చం సదరు సంస్థ ప్రతినిధులుగానే మాట్లాడతారు. ఫీజు పేరుతో క్యూఆర్ కోడ్ పంపి దాని ద్వారా చెల్లించమంటారు. వినియోగదారుడు దాన్ని స్కాన్ చేయగానే ఖాతాలో ఉన్న డబ్బంతా ఖాళీ అవుతుంది. వస్తువుకు కొన్నప్పుడు ఇచ్చిన బిల్లులో నంబర్కు మాత్రమే కాల్ చేయాలి. ప్రముఖ సంస్థలేవి రిపేర్ చేయకుండానే డబ్బు అడగవు. ఎవరిని పంపుతున్నారో, ఎప్పుడొస్తారో కూడా ముందుగానే మెసేజ్ వస్తుంది. ఇవేమీ లేకుండా ముందుగానే డబ్బు పంపమని మెసేజ్ వస్తే అనుమానించాల్సిందే. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లిమిట్ పెంచుతామంటూ ఫోన్లు వస్తాయి. నేరగాళ్లు ఖాతాదారుడికి సంబంధించిన పేరు వంటి ప్రాథమిక ఆధారాలు సేకరించి పెట్టుకుంటారు. కొన్ని వివరాలు చెప్పగానే ఎవరికైనా నమ్మకం కుదురుతుంది. కార్డ్ సివివి నంబర్ చెబితే దాన్ని మార్చి కొత్త కార్డు పంపుతామంటారు. లిమిట్ పెరుగుతుందన్న ఆనందంలో అన్ని వివరాలు చెబుతారు. నేరగాళ్లు అప్పటికే బ్యాంక్ వ్యవస్థలో ఖాతాదారుడి ఫోన్ నెంబర్ కూడా మార్చుతారు. దాంతో ఈ కార్డులో డబ్బు ఖర్చు పెట్టినా సమాచారం ఖాతాదారుడికి రాదు. నెల రోజుల తర్వాత బిల్లు ఇంటికి వచ్చిన తర్వాత కానీ జరిగిన దోపిడీ అర్థం కాదు. సివివి నెంబర్ అడిగారంటేనే అది దొంగల పని అని అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్డు వివరాలు ఏవి ఎవరికీ చెప్పకూడదు. తక్కువ ధరకే రకరకాల వస్తువులు అమ్ముతామని ఆన్లైన్ వేదికగా కుప్పలు తెప్పలుగా ప్రకటనలు వచ్చిపడుతుంటాయి. వాటిలో ధర తక్కువ, ఇంటికే డెలివరీ అని ఊరిస్తారు. దానికి ఆశపడి డబ్బు చెల్లించారో ఒక్కోసారి అసలు సరికే రాదు, లేదా పార్సిల్లో చిత్తు కాగితాలేవో పెట్టి పంపుతారు. జరిగిన మోసం గురించి చెబుదామంటే ప్రకటనలోని నంబర్ పనిచేయదు. ఫిర్యాదు చేసినా
ప్రయోజనం ఉండదు. ధరలు ఎక్కువ తగ్గించి అమ్ముతున్నారంటేనే అనుమానించాలి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. ఇప్పుడు నడుస్తున్న నయా సైబర్ నేరం ఇది. మీకు 50,000 రూపాయల వడ్డీ లేని రుణం మంజూరైందని, ఆన్లైన్ షాపింగ్ చేసేందుకు గిఫ్ట్ వోచర్లు వచ్చాయని మభ్యపెడుతూ ఫోన్లకు లింకులు పంపుతారు. పొరపాటుగా ఈ లింక్ గాని క్లిక్ చేశారో ఫోన్లో ట్రోజన్ హార్స్ లోడ్ అవుతుంది. సమాచారమంతా చోరీకి గురవుతుంది. చాలామంది బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల పిన్ నెంబర్లతో సహా ఫోన్లలో సేవ్ చేసుకుంటుంటారు. ఇలాంటివి నేరగాళ్లకు చేరితే అంతా ఖాళీ అయినట్లే. ఉచితం అన్నప్పుడే అనుమానించాలి. ఎవరూ ఏదీ ఊరికే ఇవ్వరన్న విషయం గుర్తుంచుకోవాలి. సైబర్ నేరగాళ్ల కొత్త పంథా వాయిస్ క్లోనింగ్. కృత్రిమ మేధ సాయంతో ఎవరి గొంతునైనా సృష్టిస్తున్నారు. ఇటీవల కేరళలో ఓ అధికారి నకిలీ స్వరం పుట్టించి ఆయన కింద పనిచేసే ఉద్యోగులను మోసం చేసి డబ్బు వసూలు చేసిన ఘటన నమోదైంది. వీటితో పాటు ఫేస్బుక్లో కూడా మన అకౌంట్ను హ్యాక్ చేసి నష్టాల్లో ఉన్నట్లు డబ్బులు పంపండని మన ఫ్రెండ్స్కు సందేశాలు పెడతారు. ఏ ఒక్కరు బకరా అయినా అయినట్లే. తెలిసిన స్వరంలా ఉన్నప్పటికీ డబ్బు పంపాలని అడిగితే అనుమానించాలి. పరిచయం ఉన్నవారే ఫోన్ చేస్తున్నారు కాబట్టి వారికి మరోసారి ఫోన్ చేసి నిర్ధారించుకోవాలి. ఫేస్బుక్లో డబ్బులు కావాలంటూ వచ్చిన సందేశాలను పట్టించుకోకుండా మీ స్నేహితులను అలర్ట్ చేయాలి. అందాల వలలో పడొద్దు. రకరకాల పద్ధతుల్లో ఫోన్ నంబర్లు సేకరిస్తున్న నేరగాళ్లు అందమైన అమ్మాయిలతో ఫోన్లు చేయిస్తారు. కొద్దిగా పరిచయం కాగానే వీడియో కాల్ మాట్లాడుకుందామని ముగ్గులోకి దించుతారు. వీడియో కెమెరా ముందే నగ్నంగా మారిపోయి సదరు వ్యక్తిని కూడా నగ్నంగా మారమంటూ కవ్విస్తారు. ఆ మాటలకు లొంగితే ఇక అయిపోయినట్లే. ఆ వ్యవహారమంతా చాటుగా రికార్డ్ చేస్తారు. ఆ వెంటనే బేరం మొదలు పెడతారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా, చాట్ చేసినా స్పందించవద్దు. వీడియో కాల్స్ అసలే మాట్లాడవద్దు. అపరిచిత మహిళలు ఫోన్ చేస్తే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మనం దొంగలొచ్చారు దొరక్కండి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. దీనికి సంబంధించినటువంటి మరికొన్ని వివరాలను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.